ఏపీ కూటమి ప్రభుత్వంలో మరోసారి మంత్రివర్గ విస్తరణకు కసరత్తు జరుగుతోంది అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉండవచ్చు అనే ఊహాగానాల మధ్య ఇప్పుడు ఒక పేరు హాట్ టాపిక్గా మారింది. ఆ పేరే కొనతాల రామకృష్ణ, అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొనతాలకు ఈసారి క్యాబినెట్లో బెర్త్ దక్కడం ఖాయమైంది అనే ప్రచారం ఊపందుకుంది. మరి ఇప్పటికే కొనతాల పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? జనసేన అధినాయకత్వం ఆయన వైపు ఎందుకు చూస్తుంది అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. సీనియారిటీతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయనకు ఉన్న పట్టేంటి? కొనతాలకు బెర్త్ కన్ఫామ్ అయిందా, లేక ఇది కేవలం రాజకీయ ఊహాగానమేనా? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. రెండు 2024 ఎన్నికలు కొనతాల రామకృష్ణ రాజకీయ జీవితంలో కీలక మలుపు. చాలా కాలం రాజకీయంగా ఒడిదుడులకు ఎదుర్కొన్న ఆయన అనూహ్యంగా జనసేన తరపున అనకాపల్లి నుంచి బరిలోకి దిగారు. అక్కడి నుంచి విజయం సాధించి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలి విడతలోనే కొనతాలకు మంత్రి పదవి దక్కుతుందని అప్పట్లో అంచనాలు వినిపించాయి. కానీ మొదటి విడత క్యాబినెట్లో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు 2.5 తర్వాత క్యాబినెట్లో మంత్రివర్గ విస్తరణలో మాత్రం కొనతాల పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. ఫస్ట్ ఫేజ్లో మంత్రిగా ఛాన్స్ మిస్ అయింది. కొనతాల రామకృష్ణకు రాజకీయ అనుభవం కొత్త కాదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 5 ఏళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2009 ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం, రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన భారీ మార్పులు ఇవన్నీ కొనతాల రాజకీయ ప్రస్థానాన్ని ప్రభావితం చేశాయి. ఒక దశలో ఆయన రాజకీయంగా దాదాపు పుష్కర కాలం పాటు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో 2024లో జనసేన నుంచి పోటీ చేసి గెలవడం ఆయనకు మరోసారి పొలిటికల్ కమ్బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు అదే కమ్బ్యాక్ను మంత్రి పదవితో మరింత బలపరచాలని జనసేన అధిష్టానం భావిస్తుంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అసలు కొనతాలకే ఎందుకు అవకాశం ఇవ్వాలన్న ప్రశ్నకు జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న సమాధానం ఆయన సీనియారిటీ, ఉత్తరాంధ్ర రాజకీయాలపై మంచి అవగాహన, విశాఖ అనకపల్లి ప్రాంతాలపై సమస్యలపై కూడా మంచి పట్టు, దీర్ఘకాలిక రాజకీయ అనుభవం, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా ఉన్న గుర్తింపు ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లుగా చెబుతున్నారు. అంతేకాదు బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతగా కొనతాల రాజకీయ ప్రాధాన్యతను కూడా జనసేన పరిగణలోకి తీసుకుంటోంది అనే ఒక ప్రచారం జరుగుతోంది. జనసేన ప్రస్తుతం రాష్ట్రంలో తన రాజకీయ విస్తరణపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే స్థానికంగా బలమైన నాయకత్వం చాలా అవసరం. ఇక్కడే కొనతాల పేరు కీలకంగా మారుతోంది. ఉత్తరాంధ్ర నుంచి ఒక సీనియర్ నేతను క్యాబినెట్లోకి తీసుకోవడం ద్వారా ప్రాంతీయ సమీకరణాలను కూడా బ్యాలెన్స్ చేయవచ్చని జనసేనలో చర్చ జరుగుతోంది అనే ప్రచారము ఉంది. ఇక ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉంది. గోదావరి జిల్లాల నుంచి కందుల దుర్గేష్, గుంటూరు ప్రాంతం నుంచి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి సమయంలో ఉత్తరాంధ్ర నుంచి కొనతాలను క్యాబినెట్లోకి గనక తీసుకుంటే ప్రాంతీయ సమీకరణాలు కూడా కుదురుతాయని జనసేన అధినాయకత్వం భావిస్తుంది అనే ఒక టాక్ వినిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్కు కొనతాల రామకృష్ణపై ఉన్న నమ్మకం కూడా కీలకమని జనసేన వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే కొనతాలను ఒక సీనియర్ పొలిటికల్ లీడర్గా మాత్రమే కాకుండా పెద్ద మనిషి ఇమేజ్ ఉన్న నాయకుడిగా చూస్తున్నారని అంటున్నారు. ఇక పార్టీలో అంతర్గతంగా విభేదాలు రేపే వ్యక్తి కాదని, అందరితో సమన్వయంగా ఉండగలరన్న పేరు కూడా ఆయనకు ఉందని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో అనుభవం ఉన్న నాయకుల అవసరం కూడా ఉంది అనే అభిప్రాయం నేపథ్యంలో కొనతాల పేరు మరింత బలంగా వినిపిస్తోంది. అయితే ఇదంతా ఇప్పటి వరకు జరుగుతున్న రాజకీయ ప్రచారమే. మంత్రి పదవిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.
కొనతాల అభిమానులు మాత్రం ఇది ఆయనకు రావాల్సిన గుర్తింపు అంటున్నారు. 2004లో మంత్రిగా పనిచేసిన అనుభవం, ఆ తర్వాత ఎదురైన రాజకీయ కష్టాలు, చాలా కాలం తర్వాత 2024లో జనసేన నుంచి గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళడం, ఇవన్నీ చూస్తే ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి దక్కితే కొనతాల పొలిటికల్ కెరీర్కు ఇది కమ్బ్యాక్ అవుతుంది అని చెప్పి ఆయన అనుచరులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సమస్యలను రాష్ట్ర కేబినెట్లో బలంగా వినిపించేందుకు కొనతాల లాంటి సీనియర్ నేత అవసరమని అంటున్నారు. అనకాపల్లి జిల్లాలోనూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మంత్రి పదవి ఉపయోగపడుతుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి అనే ప్రచారం కూడా ఉంది. ఇక అసలు టర్నింగ్ పాయింట్ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుంది అనే ప్రచారం. అదే జరిగితే ఎవరిని కొనసాగిస్తారు, ఎవరిని తప్పిస్తారు, కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారు అన్నదానిపై ఇప్పటికే కూటమి పార్టీలో చర్చ మొదలైందని రాజకీయ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఆ లిస్టులో కొనతాల రామకృష్ణ పేరు కూడా ఉంది అనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే మంత్రి పదవి విషయంలో తుది నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు కూటమి రాజకీయ సమీకరణాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొనతాలకు బెర్త్ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోవడం కంటే కొనతాల పేరు బలంగా పరిశీలనలో ఉంది అని రాజకీయ వర్గాలైతే భావిస్తున్నాయి. ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన కొనతాల రామకృష్ణ ఆ తర్వాత సుదీర్ఘ రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొని 2024లో జనసేన ఎమ్మెల్యేగా మరోసారి అసెంబ్లీకి వచ్చారు. ఇప్పుడు అదే కొనతాల పేరు కేబినెట్ బెర్త్ కోసం వినిపిస్తోంది. సీనియారిటీ, రాజకీయ అనుభవం, ఉత్తరాంధ్రపై పట్టు, సామాజిక సమీకరణాలు, పార్టీ విస్తరణ అవసరాలు ఇవన్నీ కలిస్తే కొనతాలకు ఈసారి అదృష్టం కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది. అయితే రాజకీయాల్లో చివరి మాట అధికారిక ప్రకటనలదే. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగితే కొనతాల పేరు నిజంగానే బెర్త్ దక్కించుకుంటుందా, లేక చివరి నిమిషంలో సమీకరణాలు మారతాయా? దీనిపై ఇప్పుడు జనసేనతో పాటు ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం కేబినెట్ విస్తరణపైనే ఉంది. చూడాలి మరి అదృష్టం కొనతాలను వర్తిస్తుందో లేదో అన్నది.